ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ను యాక్టివేషన్ చేయండి. జగన్ సీఎం కావాలి, జగన్ సీఎం రావాలి, జగన్ కలవాలి, మా పేదవాళ్ళందరినీ ఒడ్డుకేయాలి. పేదవాళ్ళని బాగా చూసినాడు నిజానండి. పేదవాళ్ళని బాగా చూసి నెంబర్ 1 చూసింది. ఎవరిని కాదనకుండా మన ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు ఎవడూ లేడు. మొత్తాన్ని అన్ని పథకాలు ఇచ్చేసింది. అన్ని వాగ్దానం చేసినవన్నీ ఇచ్చేసింది. ఒక మాట అప్పులు చేసిన అంటున్నారు చాలా అప్పు చేసిండు, సప్పు చేసిండు. నీకు అనవసరం అవన్నీ, నీకు అనవసరం అవన్నీ. అప్పు చేసినా సప్పు చేసిన నువ్వు ఖర్చు నా బాకీ, నువ్వు నేను 10 రూపాయలు ఇస్తా, నువ్వు నాకు నీకు నేను ఇవ్వగలుగుతానా? నీలోగా మరి ఎందుకని మాట్లాడుతున్నావు? అప్పు చేసినా వాడు తీర్చుకుంటాడు, వాడు పదవులకు వచ్చి వాడు తీర్చుకుంటాడు. మనందరం పెట్టిందిగా, వాడు ఒక్కడే తిన్నదిగా, మనందరం పెట్టిందిగా, మనందరం తిన్నవా తినలేదా? అది చెప్పు. డబ్బులు 40 ఏళ్ళకి డబ్బులు వేసిండు, రుణమాఫీ వేసిండు, అమ్మ వాడు వేసిండు, ముసలి పింఛన్ పెంచిండు, అన్ని చేసిండు. మరి రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి అంటే కొట్టుకుంటున్నారు. పల్నాడు చంద్రగిరి చేస్తున్నారా? మీ ఆలోచన? మా ఆలోచన ఎక్కువగా రౌడీజం చేయాలంటే వాళ్ళే ఎక్కువ చేస్తారు. జగన్ గారు చేసిన పనులు మాకు తప్పులేదు. ఇక్కడ 150 రావు, సీఎం 150 రాలే. కానీ ఇప్పుడు ముగ్గురే ఇద్దరు. ఇప్పుడు మీరు ముగ్గురు కలిసి నన్ను కొడితే నేను ఒక్కడిని బతుకుతానా? చచ్చిపోతాగా. కోన బెనాలతో కొన ఊపిరితో ఉంటా, కొన ఊపిరితోనే బయటపడతా. అది అంటే సీఎం 150 అన్నది కొన ఊపిరితోనే బయటపడతాడు. కొన ఊపిరితోనే బయటపడతా. మళ్ళీ సీఎం అవుతాడు. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి చెప్పండి? మా ఇంట్లో 4 ఓట్లు వేసారా జగన్? నేను మా 4 ఓట్లు జగన్. మాది తెలుగుదేశం పథకాలు ఎన్ని వచ్చినాయి? నాకు అమ్మ కూడా వచ్చింది, నా మనవాళ్ళకి. నాకు మళ్ళా మా ఫలానా డబ్బులు వేసిండు. మళ్ళా పోతే 40 ఏళ్ళకి డబ్బులు పడ్డాయి, రుణమాఫీ వేసిండు. అన్ని వచ్చినాయి కాబట్టి మీ ఇంట్లో మేలు జరిగింది కాబట్టి జగన్ అంటున్నాడు. మీ ఇంట్లో మేలు జరిగితే నాకు ఓటు అని అంటారు, అందుకనే వేశారు. అందరికీ జరిగింది, నా ఒక్కడికే కాదు, అందరికీ జరిగింది. ప్రతి ఒక్కరికి తన మన చూడడం. ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు అని అనలేదు నేను. ఆ రోజు కూడా ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు అనలా. మొత్తం నాకు మొత్తం కావాలి అన్నాడు. నాకు పేద ప్రజలు కావాలన్నాడు. అందుకే పేద ప్రజలు చూసిండు. మంచి పరిపాలన చేసిండా జగన్? వాళ్ళ నాన్న మంచి పరిపాలన చేసిండా? మంచి పరిపాలన. మరి జగన్ లండన్ పోతుంది ఎందుకండి? జగన్ పిల్లలు చూసుకునే పోతుండ్రు, ఫ్యామిలీ మొత్తం ఫ్లైట్లు వెళ్ళారు. వాడికి భయం అనేది గల్తీ ఓడిపోతుంది. దాని కూడా సమస్య లేదు. అంతే, గల్తీ లేదు. కోటి ముగ్గురు ఉన్నారు, మీరు ముగ్గురు కలిసి నన్ను కొడితే నేను ఏమైపోతా? మొత్తం సీఎం జగన్ అవుతుంది మళ్ళీ. గ్యారంటీ. ఓకే.